ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. కర్నూలు జిల్లా సిమెంట్ నగర్ నుంచి బ్రదర్ యేసుదాస్ ప్రార్థన చేస్తారు. అన్నా వాయిస్ వినపడుతుందన్నా? అనిపిస్తుంది. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకపు దేవ, కనికరంగల మా తండ్రి, జాలిగల దేవ, నీ పాదములకు స్తోత్రములు. ఉదయకాలం వేళలో నీ యొక్క మాటలు వినడానికి మాకు ఇచ్చిన భాగ్యమును బట్టి నీకు స్తోత్రములు. నాయనా, ఎన్నికలైనటువంటి వారు తండ్రి మీ దాసుల ద్వారా అనేక విషయాలు మాట్లాడుతూ వచ్చారు. మా తండ్రి, మీరు మాట్లాడబోతున్నందుకు నీకు స్తోత్రములు. నాయన, పాడబోయే పాటను మీ దాసును దీవించండి, నడిపించి మీ దాసును కూడా దీవించమని మీ చేతులకు మేము అప్పగించుకుంటూ శ్రద్ధగా విని హృదయంలో చేర్చుకొని ఆ ప్రకారంగా జీవించడానికి సహాయం చేయమని వేడుకొనొచ్చు. నాయన తండ్రి, ఈ యొక్క దుర్దినాలలో మా తండ్రి వాక్యము నింపుకోవడానికి తగినటువంటి జ్ఞానమును మీరు అనుగ్రహించమని, మీరు ఆశీర్వదించమని, మమ్మల్ని మీ నామానికి మహిమ ఘనత ప్రభావం పొందమని నా ప్రభువు ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి స్తుతించి తినడని వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక పాట విందాం. ఉంది కాబట్టి పల్లవి 2 చరణాలు విందాం. తిరుపతి నుంచి పెద్దల రవి మనోహర్ అన్న ఒక పల్లవి 2 చరణాలు పాడనిపిస్తుంది. మార్నింగ్ కాన్ఫరెన్స్ లో చేరొచ్చిన ప్రియులందరికీ ప్రభు నామమున ప్రేమవందనాలు. పాటల పుస్తకం నుంచి 12వ పాట పాడుకుందాం. పాట సంఖ్య 12. నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా, నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా, ఆయన చేసిన ఉపకారములలో, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమా, దేనిని మరువకుమా, నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా, దోషములన్నీ క్షమించినాడు, పాపములన్నీ భరించినాడు, దోషములన్నీ క్షమించినాడు, పాపములన్నీ భరించినాడు, కోపము జూపక శాపము బాపెను, కోపము జూపక శాపము బాపెను, కాపరి మనలగాచెను గాదా, కాపరి మనలగాచెను గాదా, నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా, మరణము గెల్చి ఆరోహణమై పరమున మనకు నివాసమేర్పరచెన్, మరణము గెల్చి ఆరోహణమై పరమున మనకు నివాసమేర్పరచెన్, తిరిగి వచ్చి తనతో గొనిపోవును, తిరిగి వచ్చి తనతో గొనిపోవును, తరతరములుగా తన తోడనుంచును, తరతరములుగా తన తోడనుంచును, నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా, ఆయన చేసిన
ఉపకారములలో ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమా, దేనిని మరువకుమా, నా ప్రాణమా యేసు ప్రభుని సనుతించుమా. అన్నా కదా. వందనాలన్నా. వాక్యానికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. కడప నుంచి పెద్దలు దేవుని సేవకులు మోజెస్ జీవ అన్నగారు వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాము. పరలోకపు తండ్రి, ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహాకృపను బట్టి నేను ఇంతవరకు మాకు తోడుగా ఉండి మా జీవితాల్లో చేస్తున్న మేలు ఉపకారాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నూతన దినంలో ఇచ్చినందుకే మీకు వందనాలు. మాత్రమే కాదు ప్రభావ, మరి ప్రియ కుమారుడు రక్షకుడు ద్వారా యేసుక్రీస్తు ప్రభు ద్వారా గొప్ప రక్షణ తలపోసుకుంటూ స్థుతులు చెల్లిస్తున్నాం. ఉదయకాలం వేళ వరుసని యొక్క చర్యలునైనా మరి మేమందరము వ్యక్తిగత సమకూడి మీ నామమును ప్రభా ధ్యానించుటకు, మిమ్మల్ని స్తుతించుటకు, గణపరచుటకు మీరు ఇచ్చిన యొక్క మంచి సమయాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము. ఆ రీతిలోనైనా ఈ పరిచర్య ద్వారా తండ్రి ఆత్మీయంగా మీరు కలిగిస్తున్న మేలును బట్టి, ఉపకారాలను బట్టి మీకు స్తోత్రాలు ఆచరిస్తున్నాము. ఆత్మ సంబంధ విషయాలు అలా మమ్మల్ని జ్ఞాపం చేసుకొని వాక్యం ద్వారా హెచ్చరికలైతేనేమి పురికొల్పు జీవితంలో ఎదుగుదల కొరకు ఈ పరిస్థితిని కొనసాగిస్తున్నందుకై మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం వేళ కూడానైనా మరి మరొక తరుణాన్ని మాకు అనుగ్రహించారు. ఇచ్చిన యొక్క మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు. దాసుని కూడా ఇలా పెట్టినైనా మీరు అందిస్తున్న వర్తమానాలు బట్టి స్తోత్రాలు. ఉదయకాలం నేను మీ దాసుని జ్ఞాపం చేసుకోనండి, నిరంతర ఆత్మచేత బలపరచండి. చక్కని వర్తమానమే ఉండగలుగుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. వాళ్ళు చేస్తున్న రాజేష్ బాబుని బట్టి కూడా మీకు స్తోత్రాలైనా మీరు ఎవరో అడుగుతున్న విధానం బట్టి స్తోత్రాలు. కాలం ప్రభావ ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా చేయండి, ఆశీర్వాదకరంగా చేసి మీరే మహిమ పొందమని వేడుకుంటున్నాం. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం వారి పెద్దలు వనవాసాలను బట్టి అయితేనేమి, స్థానిక సంఘాన్ని బట్టి స్తోత్రాలు. చేరొచ్చిన బిడ్డలందరినీ బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. రావాల్సిన దీవెనలు ప్రతి ఒక్కరికి మీరే అనుగ్రహించమని ముందున్న సమయంలో మీ యొక్క కృపగల సలభ చెప్పుకుంటూ క్రీస్తు నామములు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని విందాం. వెస్ట్ బెంగాల్ భూటాన్ బార్డర్ జయగావ్ నుండి దేవుని సేవకులు తదేవుస్ డుండుమ్ గారు మనకు హిందీలో దేవుని వాక్యాన్ని అందిస్తారు. హైదరాబాద్ నుంచి బ్రదర్ రాజేష్ బాబు గారు తెలుగులోకి అనువాదం చేస్తారు. బ్రదర్ జై మసీకి. राजेश बाबू वदनाल शुरू कीजिए। ओके। परमेश्वर के बड़े नाम में आप सबको जय मसीह है। ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ కూడా వందనాలు. एक बार फिर से मैं आप लोगों के बीच में आ पाया है, मैं इसके लिए प्रभु को मैं धन्यवाद देता हूँ। మరొకసారి మీ అందరి మధ్యకి రావటం బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. और आप आंध्र प्रदेश के भाई लोगों को भी मैं धन्यवाद देता हूँ जिन्होंने मुझे ऐसे बार बार आप लोगों के बीच में आने के लिए और परमेश्वर का वचन सुनाने के लिए मौका देते हैं। మరొకసారి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సహోదరులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రీతిగా తరచుగా మీ మధ్య వచ్చి వాక్య పరిచయం చేయటకు వారు
అనుగ్రహిస్తున్న ఈ ప్రోత్సాహాన్ని బట్టి కూడా వారికి వందనాలు చెల్లిస్తున్నాం. परमेश्वर का वचन से हम जब सुनते हैं तो हमारा ये सुनने का बहुत बड़ा ये मकसद होना जरूरी होता है कि हम प्रभु में आगे बढ़े। దేవుని వాక్యాన్ని వింటున్న సందర్భంలో మన యొక్క తలంపులు ఏదై ఉండాలి అని అంటే మనం దేవునిలో ముందుకు ఎదగాలి అనే ఆలోచన కలిగి ఉండాలి. क्योंकि परमेश्वर के वचन में हम ऐसे पढ़ते हैं कि सिर्फ सुनने वाले नहीं है परंतु उस पर चलने वाले बनो। ఎందుకంటే దేవుని వాక్యంలో మనం నేర్చుకునే మాట ఏమిటంటే కేవలం వినువారు మాత్రమే ఉండక దాని ప్రకారము నడుచుకునే వారమే ఉండాలి. तो परमेश्वर के वचन में हम ऐसे बहुत सारे लोगों को हम लोग देखते हैं, विशेष करके चेला लोगों को। ప్రత్యేకంగా దేవుని వాక్యంలో దేవుని శిష్యుల గురించి మనం ఆలోచన చేస్తే ये चेला लोग सब समय प्रभु के साथ साथ चलते हुए वो आगे बढ़ते जाते थे। వీరందరూ శిష్యులు ప్రభుతో పాటు కలిసి ప్రభుతో పాటు ముందుకు వెళ్ళేవారు. और प्रभु के 12 चेलों से हम लोग परिचित हैं, 12 మంది శిష్యులందరూ కూడా మనకు తెలుసు. लेकिन उनके अलावा भी और दूसरा कोई लोग है तो हमें थोड़ा सा और भी चकित होने वाला, आश्चर्य होने वाला बात। అయితే వారు కాకుండా ఇంకా కొంతమంది ఉన్నారు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే అది మనకు కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది. और वो भी अगर कोई स्त्री लोग हो तो हम पुरुषों को तो और भी आश्चर्यचकित का बात है। ఆ మిగతా 12 మంది కాకుండా మిగతా వారు ఉన్నారని మనం చెప్పినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఆ మిగతా వారిలో ఒకవేళ స్త్రీలు ఉన్నారని మనం ఒకవేళ తెలుసుకుంటే అది ఇంకా ఆశ్చర్యం కలిగిస్తుంది. हाँ, तो अभी हम लोग उसी एक वाक्य को हम लोग देखने के लिए आएंगे। हालांकि यहाँ पे एक स्त्री का बात तो है, लेकिन हम एक स्त्री के तौर पर नहीं, एक स्त्री के अनुसार नहीं, लेकिन एक चेला के अनुसार हम लोग उनको देखेंगे। ఇక్కడ ఒక స్త్రీని గురించి లేక సహోదరుని గురించి చెప్పబడిన శిష్యురాలు అయితే ఆమె ఒక స్త్రీని అన్నట్లు మనం ధ్యానం చేయబోం కానీ ఒక శిష్యురాలు అన్నట్లుగా ధ్యానం చేయబోతున్నాం. एक चेला होने के नाते वो कैसे प्रभु के पीछे चलती थी और वो कैसे प्रभु में आगे बढ़ती भी थी। ఒక శిష్యురాలుగా ఉంటూ ప్రభుతో పాటు ఏ రీతిగా నడుస్తూ ముందుకు కొనసాగిందో మనం చూద్దాం. आइए मेरे साथ लूका का सुसमाचार 8 अध्याय में, లూకా సువార్త 8వ అధ్యాయము वहां पर हम 8 अध्याय का 1, 2, 3 पद पढ़ेंगे। మొదటి 3 వచనాల్ని మనము చదువుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయము మొదటి 3 వచనాలు. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే మరియయు అనబడిన మరియయు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయుచు వచ్చిరి. हाँ, हम यहाँ पे कुछ प्रभु के चेलों के बारे में पढ़ते हैं और कुछ स्त्रियों के बारे में पढ़ते हैं। ఇక్కడ కొంతమంది క్రీస్తు యొక్క శిష్యుల గురించి చదువుతున్నాము. అంత మాత్రం కాకుండా కొంతమంది ప్రభువును వెంబడించే వారి గురించి కూడా స్త్రీల గురించి కూడా చదువుతున్నాం. देखिए ये चेले लोगों ने अपना सब कुछ छोड़ते हुए प्रभु के पीछे आ गए थे। శిష్యుల గురించి ఆలోచన చేస్తే వారు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువును వెంబడించారు. और ये स्त्री लोगों के बारे में भी हम लोग अभी पढ़ते हैं कि ये लोग भी प्रभु के पीछे आ गई थी। ఇక్కడ కొంతమంది స్త్రీలను గురించి ఆలోచన చేస్తే వారు కూడా ప్రభువును వెంబడించిన వారు. और उनके बारे में पढ़ते हैं कि ये लोग अपनी संपत्ति से उनकी सेवा करती थी। ఇక్కడ వీరు తమకు కలిగిన ఆస్తితో ప్రభువుకు పరిచారం చేశారు. और उनमें से मुख्यतः हम लोग मरियम मगदलिनी को जानते हैं। వారిలో చెప్పబడిన పేరుల్లో మగ్దలేనే మరియను గురించి మనకు తెలుసు. और उनके बारे में हम यहाँ पे पढ़ रहे थे, हम लोग यहाँ पे पढ़ रहे थे जिनमें 7 दुष्ट आत्माएं थी। ఆమెను గురించి చదువుతున్నప్పుడు రాసిన మాట ఏమిటంటే 7 దయ్యములు ఆమెలో ఉన్నవి అప్పుడు. हाँ, 7 दुष्ट आत्माओं से ग्रसित ये मरियम मगदलिनी के बारे में हम लोग यहाँ पे पढ़ते हैं कैसे वो दुष्ट आत्मा से ग्रसित थी। ये 7 दुष्ट आत्मा उनको पकड़े हुए था। ఏ రీతిగా మగ్దలేనే మరియా ఆ దినాల్లో 7 దయ్యములు కలిగి ఇబ్బంది పడుతుందో ఆమె గురించి మనం చదువుతాం. तो ये 7 दुष्ट आत्माओं से जकड़ी ये मरियम के बारे में हम लोग जब ऐसे और भी दूसरे भागों में पढ़ने से हमें इनका प्रभु का चेला होते हुए वो कैसे आगे बढ़ती है ये हम लोग देख पाते हैं। 7 దయ్యములు కలిగిన మగ్దలేనే మరియను గురించి ఇంకా మిగతా వచనాలు కూడా చదవచ్చు. అయితే ఇటువంటి స్త్రీ శిష్యురాలుగా
చేయబడినప్పుడు, శిష్యురాలుగా ఉన్నప్పుడు ప్రభుతో పాటు ముందుకు ఏ రీతిగా కొనసాగిందో ఆ విషయాలు మనం తర్వాత చూస్తాం. कभी कभी हम सोचेंगे वो दूसरा एक पापिनी स्त्री थी ना, वो प्रभु का पास में आया, वही है क्या ये मरियम? మనం ఇంకొక సందర్భంలో ఏమనుకుంటామంటే, ఒక పాపి అయిన ఒక స్త్రీ ఉంది గదా! ఒకవేళ ఆమె ఈ మగ్దలేన మరియనా అని మనం ఒకసారి ఆలోచన చేస్తాం. हाँ, लेकिन ये वो नहीं है, क्योंकि हम विशेष करके लूका का सुसमाचार पढ़ने से ये लूका स्त्री लोगों के ऊपर ज्यादा फोकस करते हैं। అయితే అక్కడ చెప్పబడిన పాపి అయిన స్త్రీ మగ్దలేని మరియ కాదు. కారణం ఏంటంటే, ఈ లూకాసు వార్తలో ప్రత్యేకంగా స్త్రీల మీద దృష్టి ఉంచి వారిని గురించి రాశారు. और उसमें हम 7 अध्याय का आखिर में लास्ट में हम लोग पढ़ते हैं वो पापिन स्त्री के बारे में। ఈ 7వ అధ్యాయం చివరి వచనంలో పాపి అయిన స్త్రీని గురించి మనం చదువుతాము. और 8 के तुरंत उसके तुरंत बाद 8 अध्याय में हम लोग पढ़ते हैं, इसके बाद वो ऐसे स्त्रियों के साथ में प्रभु अपने चेलों के साथ में वो नगर नगर प्रभु का परमेश्वर का सुसमाचार प्रचार करते हुए घूम रहे थे। 8వ అధ్యాయము ప్రారంభ వచనాల్లో కొందరు స్త్రీలు అని చెప్పి అక్కడ వారితో కలిసి ప్రభువు వారు సువార్త పనిచేస్తూ సంచారం చేశారు. तो ये दोनों एक ही होना संभव नहीं दिखता है। కాబట్టి ఈ ఇరువురు కూడా ఒకే వ్యక్తులు అని చెప్పడము అది అంతగా సాధ్యపడదు. तो हम यहाँ पे मैं यहाँ पे ये बोलने के लिए चाह रहा था ये मरियम के बारे में, ये 8 अध्याय से देखिए, ये स्त्री लोग प्रभु को अपनी संपत्ति से सेवा कर रही थी। గమనించండి, ఇక్కడ చెప్పబడిన స్త్రీలు, ఇక్కడ అనేకులు వారు తమ కలిగిన ఆస్తితో ప్రభువుకు ఉపచారం చేశారు. कहने का मतलब ये है कि देखिए, प्रभु का चेला होना मतलब उसके लिए एक कीमत चुकाना पड़ता है। అనగా అర్థం ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు యొక్క శిష్యుడు లేక శిష్యురాలుగా ఉండటం అంటే అర్థం ఏమిటి అంటే, కొంత వేల చెల్లించాలి. और वो कीमत चुकाने का एक बड़ा कारण था मरियम के जीवन में, क्योंकि परमेश्वर ने, हमारा प्रभु यीशु मसीह ने उनको ये 7 दुष्ट आत्माओं से उनको चंगाई दिया था। వెల చెల్లించాలి అని మనం ఆలోచన చేస్తుండగా, మగ్దలేని మరి జీవితంలో ఈ విషయాన్ని ఆలోచన చేస్తే, ఆమె దేని నుంచి విడుదల పొందింది అంటే 7 దెయ్యముల నుంచి ఆమె విడుదల పొందిన స్త్రీగా చూస్తాం. वो चंगाई मिलने की वजह से अभी देखिए वो प्रभु का पीछे चल रही थी और अपना संपत्ति से भी उनकी सेवा कर रही थी। ఆమె స్వస్థత పొందిన తర్వాత ఆమె ప్రభువుని వెంబడిస్తూ ఉంది. అంత మాత్రం కాకుండా ప్రభువుకు తనకు కలిగిన ఆస్తితో పాటు ఉపచారం చేస్తూ ఉన్నది. क्या हम अपना चेला होने का ये जीवन को हम लोग थोड़ा सा सोचने के लिए, जांचने के लिए जरूरी है। మనం శిష్యులుగా ఉంటున్న మనము మన యొక్క జీవితాన్ని ఒకసారి తలంచుకొని ఒకసారి ఈ రీతిగా పరీక్షించుకోవటము ఎంతైనా అవసరం కదా. हम लोग कैसा प्रकार का विश्वासी है कि हम प्रभु ऐसे संडे मीटिंग में आता है या तो कोई प्रेयर मीटिंग में भी हम लोग आते हैं, जाते हैं, बस हमारा सेवा का काम खत्म हो गया और हमें कुछ नहीं करना है। మన గురించి ఆలోచన చేస్తే మనం ఎటువంటి విశ్వాసంగా ఉన్నాము, ఆదివారం కూడికలకు మిగతా కూడికలకు వస్తాము, అందరితో అయిపోతుంది, ఇంకేం అవసరం లేదు అన్నట్లుగా ఉందా? या फिर वो सेवा करने के लिए हम कुछ मेहनत करते हैं या तो कोई कीमत चुकाना पड़ता है हमको। ఈ సేవ చేయడానికి, పరిచర్య చేయడానికి ఏమైనా మనం పరిశ్రమిస్తున్నామా, ఏమైనా వేల చెల్లిస్తున్నామా? देखिए, हमारा ये विश्वासी जीवन में कई बार हम अपना विश्वास के कारण हमको कोई कीमत चुकाना पड़ता है। हमको हम अपना शारीर का जीवन से हम या तो कभी कुछ मेहनत करना पड़ेगा। విశ్వాసిగా ఉంటున్న సమయంలో ఈ విశ్వాస జీవితంలో మనము కొంత వెల చెల్లించేవారుగా ఉండాలి. ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, మన శరీరంలో కొంత పరిశ్రమ చేసే వారంగా కూడా మనం దేవుని పరిచర్యలో కనిపించాలి. यहाँ कभी कभी चेला होने की वजह से हमको बहुत सारा कष्ट उठाना पड़ेगा। శిష్యుడిగా ఉండడం బట్టి, ఆ కారణాన్ని బట్టి కొంత సమయంలో మనం శ్రమను ఎదుర్కొనే పరిస్థితి మనకు ఎదురవుతుంది. लेकिन हमारा जीवन में अगर हम कोई कष्ट से होकर के नहीं जाते हैं, या तो हमारा चेला होने में भी और चेला होने से पहले हमारा जीवन में अगर कोई अंतर नहीं है, तो हम थोड़ा सा डाउट करना हमारे लिए जरूरी बनता है। శిష్యుడిగా మనం చేయబడిన తర్వాత, శిష్యుడిగా ఉండటానికి ముందు మనం ఏ రీతిగా ఉన్నామో, శిష్యుడిగా చేయబడిన తర్వాత కూడా మన జీవితం అదే విధంగా ఉన్నట్లయితే ఏమి తేడా లేకపోతే ఒకసారి మనం ఆలోచన చేయాలి. देखिए, हम लोग एक भाग में आते हैं प्रेरितों का किताब में, प्रेरितों का किताब 17 चैप्टर 17 में आइए। అపోస్తల కార్యములు 17వ అధ్యాయము. वहां पे थिस्सलुनीकी का विश्वासी लोगों के बारे में पढ़ते हैं। ఇక్కడ తెస్సలోనియ విశ్వాసుల గురించి రాయబడినది.
जहाँ पे ये प्रेरित पौलुस सिलास ऐसे गए थे और उनके बारे में लोग गवाही दे रहे थे कि ये लोग उल्टा पुल्टा करने वाला लोग है। ఇక్కడ లోకమును తలకిందు చేసే జనులు వచ్చారని పౌలు శీలను గురించి అక్కడున్న జనులు అంటూ ఉన్నారు. आइए हम वहां पे पढ़ेंगे 7-8-9 చాప్టర్ 17 का 7-8-9 17వ అధ్యాయము 7, 8, 9 వచనాలు మనం చదువుకుందాం. అపొస్తలుల కార్యములు. వీరందరూ యేసు అను వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు పట్టణములకు విరోధముగా నడుచుకుని వారు అని కేకులు వేసిరి. ఈ మాటలు వినుచున్న జన సమూహము పట్టణపు అధికారులను కలవరపరిచిరి. వారు యాసోను నొద్దకు మిగిలిన వారి యొద్దను జామీను తీసుకొని వారిని విడుదల చేసిరి. हाँ, क्या पढ़ते हैं हम लोग? ये थेसलोनिके का विश्वासी लोगों को देखिए, विश्वासी होने के लिए पैसा चुकाना पड़ा। देखिए చూడండి, తెస్సలోనిక విశ్వాసుల గురించి ఆలోచన చేస్తే వాళ్ళు విశ్వాసులుగా ఉన్నారు కాబట్టి ఆ కారణం చేత కొంత వెల చెల్లించాల్సిన అవసరం పడింది. उससे पहले हम लोग देखते हैं ये विश्वासी लोगों को पकड़ करके खींच करके लोगों के पास में हाकिम लोगों के पास में लेकर के लाया गया। అంతకుముందు మనం చూస్తాము అక్కడ వీరిని వారు యాసోనును కొందరు సహోదరులను పట్టణ అధికారుల ఎదుకు ఈడ్చుకొని పోయారు. पता नहीं हमारे बीच में किसी को ऐसा हुआ क्या कि हम जब प्रभु यीशु मसीह में विश्वास किया, कोई लोग हमको जबरदस्ती किया, कोई लोग हम लोग को मारा पीटा, या तो हमको उसके लिए पैसा देना पड़ा। గమనించండి, ఒకవేళ మన విశ్వాసులుగా ఉన్న కారణాన్ని బట్టి మన మధ్యలో ఉన్న వారిలో ఎవరైనా జీవితంలోనైనా ఈ రీతిగా జరిగిందా, ఎవరైనా ప్రభువునందు విశ్వాసం ఉంచారు కాబట్టి మనం లాక్కొని వచ్చారా, ఈడ్చుకొని పోయారా, ఎవరైనా మనల్ని హింసించారా, కొట్టారా? देखिए यासोन और उसके घराने को तो जबरदस्ती वो पैसा देना पड़ा। యాసోను ఇంటికి వారు వచ్చారు కాబట్టి ఇక్కడ తాను ఆ విషయమై డబ్బులు కూడా చెల్లించాల్సి వచ్చింది, జామీన్ విషయమై. और हमें विश्वास है कि शायद बाद में होगा वो अपने खुशी से भी अपना पैसा से कलीसिया की सेवा करता था होगा वो। తర్వాత కూడా బహుశా ఎంతగానో సంతోషంగా సంఘంతో పాటు ఆ సహోదరులు యాసోన్ గారు పరిచయం చేసే ఉంటారు. लेकिन मरियम के बारे में हम लोग यहाँ पे पढ़ते हैं कि वो अपना खुशी से, अपना मर्जी से, अपना हृदय का धन्यवाद से वो अपने प्रभु की सेवा करती थी। అయితే ముందుగా మనం చదువుకున్న రీతిగా మరియను గురించి ఆలోచన చేస్తే సంతోషంగా ఆనందంతో హృదయం కృతజ్ఞతతో నింపబడి ప్రభువుకు పరిచర్య చేస్తూ ఉంది. हाँ, इसीलिए हम ये बात समझना है कि हमारा जीवन का प्रत्येक भक्तिमय कदम हमारा प्रभु के प्रति वो धन्यवाद है। అందుకోసమే మన యొక్క జీవితపు ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్క అడుగు కూడా కృతజ్ఞతతో నింపబడాలి. देखिए वो मरकुस का सुसमाचार 5 अध्याय में हम लोग जब एक व्यक्ति के बारे में पढ़ते हैं, वो भी ऐसे दुष्ट आत्मा से ग्रस्त था। మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఇంకొక వ్యక్తి కూడా దెయ్యం పట్టిన వాడు కనపడతాడు. और वो भी बहुत ही दुष्ट आत्मा से ग्रसित होकर के बहुत ही पीड़ित था, बहुत ही दुखी था, जिसको प्रभु ने चंगाई दिया। అతను కూడా అపవిత్రాత్మ చేత పీడింపబడుతూ ఉన్న సమయంలో ప్రభు తనకు విడుదలను, స్వస్థత అనుగ్రహించారు. और वो आखिर में कहता है, प्रभु यीशु से कहता है कि प्रभु मुझे भी आपके साथ में आने दीजिए, मुझे भी आपका पीछे आने दीजिए, मुझे आपका चेला होकर के रहना है। చివరిగా ఆ వ్యక్తి ఏమంటాడో, స్వస్థపరచబడిన తర్వాత ప్రభువా నేను మీతో కూడా వస్తాను, మీతో పాటు ఉండటానికి నాకు సెలవు ఇవ్వండి, నేను మీ శిష్యుడిగా ఉంటాను అని ప్రభువుని వేడుకుంటాడు. लेकिन प्रभु यीशु मसीह उनको कहता है कि अपना घर में जाओ, अपने लोगों को बताओ कि परमेश्वर ने तुम्हारे लिए कैसे बड़ा बड़ा काम किया। అయితే యేసుక్రీస్తు ప్రభువారు తనతో చెప్పిన మాట ఏమిటంటే, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటిని వాళ్ళకి తెలియజెప్పు అని తనతో చెప్తాడు. और ये व्यक्ति वापस अपना घर जाता है మరలా ఈ వ్యక్తి తన ఇంటికి వెళ్తాడు. और वो बताता है अपने लोगों को తన ఇంటి వారికి ఏం చేస్తాడు అంటే, कि प्रभु यीशु ने उनके लिए कैसे बड़े बड़े काम किए। యేసు తనకు చేసిన గొప్ప కార్యాలు ఏ రీతిగా ఉన్నాయో వివరిస్తాడు. देखो प्रभु यीशु मसीह ने उनको बोलने के लिए बोला कि परमेश्वर ने, प्रभु ने कैसे बड़े बड़े काम किए हैं, और ये व्यक्ति जाते हुए कहता है कि यीशु ने मेरे लिए कैसे बड़े बड़े काम किए हैं। 19వ వచనంలో అక్కడ ప్రభువు తనకు కనికరపడి తాను ప్రభువు చేసిన కార్యములు వారికి తెలియజెప్పు అని ఇంటికి పంపిస్తే, ఈ వ్యక్తి వెళ్ళి యేసు ప్రభు ఏ కార్యాలు, గొప్ప కార్యాలు చేశాడో అని యేసు నామమును అక్కడ కుటుంబం వారికి తెలియజేస్తాడు. हमारा मन का धन्यवाद क्या हमारा मुंह से ऐसे निकलता है? మన యొక్క హృదయంలో నుంచి, మన నోటిలో నుంచి ఇటువంటి కృతజ్ఞత అనేది వస్తుందా?
हमारा हृदय का धन्यवाद क्या हमारे काम में निकलते हैं? మన హృదయములో ఉన్న ఈ కృతజ్ఞత భావము అనేది మన చేతల్లో కనిపిస్తూ ఉందా? देखिए हम लोग कई बार अपना मुंह से तो अच्छी बातें बोलते हैं, लेकिन वो हमारा मन में होना कितना जरूरी है देखिए। చాలా సందర్భాల్లో మన నోటిలో నుంచి మంచి మంచి విషయాలు చెప్తాం కానీ, మన హృదయంలో ఉండవలసిన కృతజ్ఞత భావం ఏ రీతిగా ఉండాలో చూడండి. नहीं तो वो फरीसी लोगों के जैसे प्रभु यीशु मसीह ने बोला कि उनका मुंह से तो वो लोग प्रभु का प्रशंसा करता है, लेकिन उनका हृदय बहुत दूर है। ఒకవేళ ఆ రీతిగా చేయకపోయినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు పరిసయ్యుల గురించి చెప్పిన మాటల ప్రకారము వారు నోటితో అయితే పలుకుతారు కానీ వారి హృదయము నాకెంతో దూరంగా ఉంది అన్నట్లు ఉంటుంది. लेकिन यहाँ पे ये मरियम एक विश्वासिनी के द्वारा हम लोग जान पाते हैं कि हमारा हृदय भी प्रभु के सामने होना है और हमारा हृदय का धन्यवाद हमारे काम में भी निकलना है। ఇక్కడ మరియ నుంచి మనం నేర్చుకున్న మాట ఏమిటంటే, హృదయము కూడా ప్రభు కృతజ్ఞతతో నింపబడి ప్రభువుకు సమీపంగా ఉండాలి. హృదయం నింపబడిన తర్వాత మనం చేసే చర్యలు, కార్యాలు కూడా అవి కృతజ్ఞత భావంతో నింపబడిన కార్యాలుగా కనిపించాలి. हम दूसरी बात को हम पढ़ेंगे రెండవ విషయాన్ని చూద్దాము. मरकुस का सुसमाचार 15 अध्याय में ये మార్కు సువార్త 15వ అధ్యాయము 15 अध्याय में ये 15వ అధ్యాయంలో 40-41 पढ़ेंगे हम लोग। 40-41వ వచనాన్ని మనం చదువుకుందాం. మార్కు 15:40-41. వారిలో మగ్దలేని మరియయు, చిన్న యాకోబు, యోసే అను వారి తల్లి అయిన మరియయు, సలోమేయు ఉండిరి. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరు ఆయనను వెంబడించి ఆయనకు పరిచారం చేసిన వారు, వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలు అనేకులను వారిలో ఉండిరి. हम यहाँ पे पढ़ते हैं कि ये वो जो गलील में थे तो ये सब उनके पीछे पीछे हो लेती थी, उनकी सेवा टहल करती थी और बहुत सी स्त्रियां भी जो उनके साथ यरूशलेम में आई थी। ఇక్కడ చెప్పబడిన వారు గలిలయలో ఉన్నప్పుడు వారు యేసుక్రీస్తు ప్రభువును వెంబడించారు, ఉపచారం చేశారు. అంత మాత్రమే కాకుండా వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలు అనేకులను వారిలో ఉండిరి. देखिए प्रभु यीशु मसीह का मृत्यु का समय है, यहाँ पर हम पाते हैं। గమనించండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ సమయం మనం ఇక్కడ ఆలోచన చేస్తున్నాము. प्रभु यीशु मसीह जब जीवित थे उस समय भी उनके पीछे पीछे चलती थी। యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవిస్తున్న సమయంలో కూడా ప్రభువును వెంబడించారు స్త్రీలు. और यीशु ख्रिस्त मर गए उस समय में भी वो उनके साथ साथ में रहा करती थी। యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత కూడా ఈ స్త్రీలు అనేకులు ప్రభువును వెంబడిస్తూ వచ్చారు. चेले लोग कहाँ थे? ఆ సమయంలో శిష్యులు ఎక్కడున్నారు? हमें पता है वो सब लोग भाग गए थे। మనకు తెలుసు, వాళ్ళందరూ కూడా పారిపోయారు ఆ స్థితి. देखिए कभी कभी ऐसा एक मौका आएगा, हमें कुछ समझ में नहीं आएगा अभी हम क्या करना, कौन है हमारे साथ में कोई नहीं है। ఒకానొక సందర్భం వస్తుంది ఈ రీతిగా మనం ఆలోచన చేస్తే, ఈ స్థితిలో, ఈ పరిస్థితిలో నా చుట్టూ ఎవరు లేరు, నా చెంత ఎవరు లేరు అన్నట్లు మనకు కనిపిస్తుంది. और हम जैसे जैसे प्रभु में आगे बढ़ते हैं हमें पता होता है, या तो हम अनुभव से हम लोग जाते हैं प्रभु हमारे साथ में रहते हैं। అయితే ప్రభువులో ఎదుగుతున్న సమయంలో మనకు అర్థమయ్యే మాట ఏమిటంటే, ప్రభు నాతో పాటు ఉన్నారు, ప్రభు నా చెంత ఉన్నారు అన్న నమ్మకం మనకు కలుగుతుంది. हाँ, कोई हमारे साथ में हो नहीं हो, कोई पास्टर लोग हो, कोई विश्वासी लोग हो, कोई अपना भाई बहन लोग हमारे साथ में हो नहीं हो, प्रभु हमारे साथ में रहता है। మనం అర్థం చేసుకుంటాం ఏంటంటే, విశ్వాసంగా ఉంటున్నప్పుడు పాస్టర్ మనతో ఉన్న, సహోదరులు మనతో లేకపోయినా, పాస్టర్ గారు లేకపోయినా ప్రభు నాతో ఉన్నాడు అన్న విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటాం. ये कितना खुशी का बात है हमारे लिए, कितना शांति का बात है ये हमारे लिए। చూడండి, మన హృదయానికి ఎంత నెమ్మది, ఎంత సమాధానం ఇచ్చే మాట ఇది. लेकिन हम यहाँ पे देखेंगे, यहाँ पे प्रभु यीशु मसीह क्रूस काट में मर रहे हैं और उनके साथ में कोई नहीं, उसका कोई चेला नहीं है। वो यूहन्ना इन लोगों के साथ में था और बाकी कोई चेला उनके साथ में नहीं है, ये स्त्रियां ही थी उनके साथ में। గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు మరణిస్తున్న సమయంలో అక్కడ శిష్యులు ఎవరు కనిపించట్లేదు. యోహాను తప్ప నుంచి మనం అక్కడ చూస్తున్నాం, చాలా మంది స్త్రీలు తప్ప నుంచి శిష్యులు ఎవరు కూడా కనపడక పారిపోయారు. ये अभी नया साल आ गया ना, तो नया साल में कई चर्चेस में वो प्रोमिस कार्ड देते हैं। మనకి కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి చాలా చర్చెస్ లో ఈ ప్రామిస్ కార్డులు, వాగ్దానాలు ఇస్తారు. और वो प्रोमिस कार्ड में परमेश्वर हमारे लिए क्या कुछ करता है वो हम देखते हैं। परमेश्वर का प्रतिज्ञा हमारे लिए वो हम पाते हैं। వాగ్దానాలు తీసుకున్నప్పుడు దేవుడు మన కోసం ఏం చేశాడో, ఏం చేస్తాడో అన్నట్లు
మనము వాగ్దానాలు తీసుకుంటాం. लेकिन हम प्रभु के लिए क्या करना वो नहीं रहता है, ठीक है? అయితే మనము ఏమి చేయాలో ఈ సంవత్సరంలో ప్రభు కోసం అది మాత్రం మనకు ఆలోచన ఉండదు. ये पूरा साल भर परमेश्वर हमारे लिए करना, हम उसके लिए करना जरूरी नहीं है। जैसे వాగ్దానాలు తీసుకొని ఈ సంవత్సరం అంతా దేవుడు నా ఎడల ఏం చేస్తాడు అన్నట్లు మనం ఆ దృక్పథంతో తీసుకుంటాం. देखिए हम लोग यहाँ पे ये मरियम मगदलिनी को देखते हैं, वो जीवन भर प्रभु के साथ साथ में थी और अभी प्रभु के मरने के समय में भी वो उसके साथ साथ में ही थी। మరియను గురించి మనం ఆలోచన చేస్తే తన జీవిత కాలం అంతా కూడా ప్రభుతో పాటు ఆవిడ ఉన్నారు. అంత మాత్రం కాకుండా ప్రభు యొక్క భూస్థాపన లేకపోతే మరణ సమయంలో కూడా మరియను మనం ఇక్కడ గమనిస్తాం. प्रभु हमारे साथ में रहना और वो हमको आशीष करना, हमको संभालना, प्रभु हमारे लिए क्या करना हमें सिखाने का जरूरी नहीं है। ప్రభు మనల్ని ఏ రీతిగా చూసుకోవాలో, ప్రభువా నువ్వు నన్ను కాపాడాలి లేదా ప్రభువా నువ్వు నన్ను సంరక్షించాలి అని మనం ప్రభువుకు నేర్పించాల్సిన అవసరం లేదు. हाँ, लेकिन हम प्रभु के लिए क्या करते हैं ये हम सोचना बहुत जरूरी है प्यारे भाइयों। అయితే ప్రియ సహోదరులారా, మనము ప్రభు కోసము ఏమి చేయాలో అన్న విషయాన్ని మనం ఆలోచన కలిగి ఉండాలి. क्या हम सब समय में एक अच्छा एक विश्वासी होकर के हम लोग जीते हैं, या तो कोई समय है जब प्रभु नहीं रहता है, उस समय में हम तो कैसे भी कर सकते हैं, ऐसा है क्या? అన్ని సమయాల్లో మనం దేవుని యొక్క విశ్వాసంగా మన జీవితాన్ని జీవిస్తున్నామా? మనము ఎవరు లేని సమయంలో లేతే దేవుని సన్నిధిలో లేకుండా పక్కగా ఉన్న సమయంలో దేవునికి ఇష్టానుసారంగా మనం ఉంటున్నామా? हम लोग एक वचन पढ़ेंगे फिलिपियों के पत्री में, आइए ఫిలిప్పీ दूसरा రాసిన अध्याय में, ఫిలిప్పీ 2వ అధ్యాయము 2 अध्याय में उसका 12 पद में 12వ వచనం. ఫిలిప్పీ 2:12 13 दोनों पढ़ सकते हैं, आइए पढ़े। 12, 13 వచనాలు మనం చదువుకుందాం. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకుంటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. हाँ, प्रभु को धन्यवाद हो। हम पढ़ते हैं यहाँ पे, प्रेरित पौलुस फिलिप्पी का कलीसिया को बोलते हैं कि मैं तुम्हारे साथ साथ में था, तुम बहुत ही अच्छा आज्ञाकारी ओबीडिएंट चिल्ड्रन जैसे थे तुम लोग। ఫిలిప్పీ ఉన్న విశ్వాసులకు పౌలు గారు రాస్తూ ఏం చెప్తున్నాడంటే, నేను మీతో ఉన్నప్పుడు చాలా మీరు ఆజ్ఞలన్నీ కూడా అనుసరించారు, ఎంతో విధేయులుగా మీరు ఉన్నారు అని చెప్పాడు. लेकिन अभी मैं जब तुम्हारे बीच में नहीं है, उस समय भी डरते और कांपते हुए अपना उद्धार का कार्य को पूरा करते जाओ। అయితే ఇక్కడ పౌలు చెప్తున్న ఇంకో మాట ఏమిటంటే, నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ మీరు కొనసాగించుడి. हम लोग कई बार ये बात हम में कमी पाया जाता है। చాలా సందర్భాల్లో ఈ యొక్క విషయం మన జీవితంలో లోటుగా కనిపిస్తుంది. हाँ, हम लोग जब चर्च में होते हैं, अपना चर्च का एल्डर लोग, पास्टर लोग जब हमारे साथ में होते हैं, या तो दूसरा विश्वासी लोग हमारे साथ में होते हैं, तो हम एकदम अच्छा विश्वासी है। हाँ, जय मसीह, वंदनालु, हाँ, सब एकदम अच्छा एकदम हमारे लिए। మనం చర్చిలో ఉన్నప్పుడు లేకపోతే పెద్దలు ఉన్నప్పుడు లేకపోతే సేవకులు ఉన్నప్పుడు వాళ్ళందరి ముందు కూడా అన్నా వందనాలు అని చెప్పేసి చాలా మంచిగా కనిపిస్తూ ఉంటాం వారి ఎదుట. हाँ, लेकिन हम जैसे ही चर्च से बाहर निकलते हैं, उसके बाद तो क्या बोलेंगे, ये पीटर तो ये दुनिया का दूसरा कुछ बन जाता है। మనం సంఘం నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడున్న పేతురు లోకంలో వేరే వ్యక్తిగా మారిపోతూ ఉంటాడు. ఈ విషయాలే చెప్పలేం. ये कोरिन्थ का कलीसिया को बोलते हैं प्रेरित पौलुस जैसे कि तुम में झगड़ा है, तुम में डाह है, क्या तुम दुनिया का संसार का दूसरा आदमी लोग का जैसे नहीं है तुम। ఇక్కడ కొరింథీ పత్రికలో ఉన్న విశ్వాసులకు కూడా పౌలు అంటున్నాడు, మీరు జగడములు మత్సరములు ఉండగా మీరు లోకంలో ఉన్న వారి వల్ల ఉన్నారు కదా అంటున్నాడు. हाँ, ये संसार का आदमी लोगों का जैसे देखिए हमारा जीवन चरित्र, हम तो विश्वासी लोगों के बीच में सिर्फ नहीं, प्रभु का दास लोगों के बीच में सिर्फ नहीं, लेकिन जब हम अकेले हैं उस समय में भी, या तो हम ये संसार में हम दूसरा विश्वासी लोग हमारे बीच में नहीं, उस समय भी हम तो अपने आप को परमेश्वर का एक अच्छा बेटा या प्रभु का अच्छा एक चेला होकर के दिखाना जरूरी है। గమనించండి, మన యొక్క సొంత వారి మధ్య మనం లేకపోయినా, విశ్వాసుల మధ్య మనం జీవించలేకపోయినా, లేకపోతే మన స్థానికుల సంఘస్థుల మధ్య మనం జీవించలేకపోయినా కానీ ప్రభు మన చెంత ఉన్నారు అని మనం భావనతో ఎల్లవేళలా మనం మంచి సాక్ష్యం కలిగిన ఒక శిష్యుని వలె మన జీవితాన్ని మనం గడిపే వారంగా ఉండాలి. प्रभु हमको सहायता करे इस बात के लिए।
ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రభు సహాయం చేయను గాక. कि हम हर एक बात में प्रभु के पीछे हम चल सके सब समय में, అన్ని సమయాల్లో కూడా ప్రభువును వెంబడించే వారంగా మనం ఉండాలి. सब समय हम प्रभु के पीछे चलने वाले हो पाए। అన్ని సమయంలో మనం ప్రభువును వెంబడించే వారంగా మనం ఉండాలి. अभी तीसरा बात हम देखेंगे, మూడో విషయాన్ని మనం చూద్దాము. यूहन्ना का सुसमाचार 20 अध्याय 20 యోహాను సువార్త 20వ అధ్యాయము उसका 10 पद से हम लोग पढ़ेंगे। 10వ వచనం నుంచి మనం చదువుతాము. 10, 11, 12, 13 तक 10 నుంచి 13 దాకా చదువుకుందాం. యోహాను సువార్త 20, 10 నుంచి 13 వరకు. అంతటా శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయారు. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాలవైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా, ఆమె, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదని చెప్పెను. हम यहाँ पे पढ़ते हैं प्रभु यीशु मसीह का जी उठने का बात में ये स्त्री लोग फिर से, ये मरियम और दूसरा स्त्री लोग भी थी, फिर से प्रभु के कब्र में गई थी। ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత మరియా మిగతా వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు సమాధి దగ్గరికి వెళ్ళటం మనం చూస్తున్నాము. बहुत ही एकदम सुबह सुबह वो लोग गई और वो लोग ऐसे आपस में बात कर रही थी कि वो कब्र का पत्थर को कौन हटाएगा। ఈ ఉదయకాల సమయంలో వారు ఉదయాన్నే వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి సమాధి రాయిని ఎవరు తొలగిస్తారు అని చెప్పేసి ఆలోచన చేస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు. लेकिन जैसे ही कब्र में पहुंचा, देखा वो तो कब्र तो खुला हुआ है और अंदर जाते हुए देखा कोई नहीं उसमें, कहाँ है ये उनका यीशु, कहाँ है। సమాధి దగ్గరికి వెళ్ళి చూడగానే సమాధి రాయి దొర్లించబడి ఉన్నది. సమాధి లోపల ఎవరు లేరు, ఎక్కడికి వెళ్ళారు అని ఆలోచన చేస్తూ ఉంది. और हम वहां पे देखते हैं वो ये लोग वापस आते हुए चेला लोगों को बताया, 11 चेला लोगों को भी बताया। ఈ స్త్రీలు మరలా తిరిగి వస్తూ అక్కడ ఉన్న 11 మంది శిష్యులతో కూడా ఈ మాట చెప్తూ ఉన్నారు. और उनको बताते हुए वो लोग सब लोग वापस आए, वो सब चेले लोग भी आए इधर देखने के लिए। తర్వాత మాట చెప్పిన తర్వాత అందరూ కూడా వచ్చి చూడటానికి వచ్చారు. और देखते हुए सब कुछ, अरे यीशु प्रभु को हम लोग इधर में रखा था, वो तो है नहीं अभी। और ये देखते हुए अभी तो क्या करेगा, निराश हो गया, सब लोग हताश हो गया। उसके बाद में हम पढ़ते हैं 10 पद में, ये चेले लोग वापस वो लोग अपने घर को लौट गए। 10వ వచనంలో అప్పుడు దాకా శిష్యులందరూ వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు దేహం ఇక్కడే పెట్టాం కదా, ఏం లేదే అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, శిష్యులైతే 10వ వచనంలో అంతటా శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. और हम यहाँ पे 11 पद में पढ़ते हैं, परंतु मरियम रोती हुई कब्र के पास खड़ी रही। అయితే 11వ వచనం చూస్తాము, అందరైతే వెళ్ళిపోయారు గాని అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. और वहां पर हम पढ़ते हैं 2 स्वर्गदूत उनके बीच में आप पहुंचे। ఆ సందర్భంలో 2 దేవదూతలు అక్కడ యేసు దేహము ఉంచబడిన స్థలములో నిలబడటం మనం చూసాం. और वो लोग उसको पूछते हैं, नारी तुम क्यों रो रही है। వారు అడుగుతున్న మాట, అమ్మా నువ్వు ఎందుకు ఏడ్చున్నావు అని మరియని అడిగారు. और वो कहती है कि वे मेरे प्रभु को ले गए और मैं नहीं जानती कि उसको कहाँ रखा है। ఆమె అంటుంది, నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదని చెప్పాను. इससे पहले जब वो चेले लोगों को बताने के लिए गए थे कि कब्र में प्रभु नहीं है, उसका दूसरा पद में भी हम लोग पढ़ते हैं, सेकंड 20:2। అంతకు ముందు కూడా జరిగిన సంఘటన ఏమిటి, శిష్యులతో కూడా 20వ అధ్యాయం 2వ వచనంలో, గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకును యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని వద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచారో ఎరుగమని చెప్పెను. हाँ, वे चेले लोगों से ऐसे बात करते हुए बोलते हैं कि वे प्रभु को कब्र से निकाल करके कोई लेके गया है। ఆ ముందు చెప్తున్న మాట ఏమిటంటే ప్రభువును సమాధిలో నుండి ఎవరో తీసుకొని పోయారు అని ఆవిడ చెప్తూ ఉంది. हम नहीं जानते। మాకు తెలియదు అని చెప్తుంది. और यहाँ पे स्वर्गदूत लोग जब उनको दिखाई दिया कब्र में, अभी इससे पहले तो वो घर पे ये बात चेले लोगों को बोला, अभी कब्र में ये स्वर्गदूत लोगों को बोलती है कि वे मेरे प्रभु को कहीं लेके चला गया। అంతకుముందు మరియ చెప్పిన మాట శిష్యులతో ఎక్కడ చెప్పింది అంటే అక్కడ ఇంట్లో చెప్పింది. అయితే ఇప్పుడు 12వ వచనంలో సమాధి లోపట ప్రవేశించిన తర్వాత దూతలతో ఏమని చెప్తుంది,
ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి అన్నట్లు మాట్లాడుతుంది. हाँ, देखिए हमारा संबंध हमारा प्रभु से कितना पर्सनल है, कितना व्यक्तिगत है, उसी के अनुसार है हम प्रभु के पीछे चलने वाले होंगे। గమనించండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుతో పాటు ఉన్న మన సంబంధము ఎంత వ్యక్తిగతంగా ఉన్నదో, సన్నిహితంగా ఉన్నదో అన్న దాన్ని బట్టి మన యొక్క ఆత్మీయ జీవితం అనేది ముందు కొనసాగుతూ ఉంది. देखिए कब्र को खाली देखते हुए सब चेले लोग वापस अपना घर चला गया, लेकिन मरियम अकेले वहां पे रह गई। సమాధి ఖాళీగా ఉండదని చెప్పేసి శిష్యులందరూ కూడా తమ తమ ఇళ్లకు తిరిగి వెళ్ళారు. కానీ మరియ మాత్రము సమాధి వద్ద నిలిచి ఏడ్చుండెను. मरियम क्यों नहीं गई? क्या चाहिए था उसको वहां पर? మరియమ్మ ఎందుకు ఇంటికి వెళ్ళలేదు? ఏం కావాలి ఆమెకు సమాధి దగ్గర? हाँ, और क्या मरियम को जो चाहिए था, क्या दूसरा चेले को नहीं चाहिए क्या? మరియమ్మకి ఏది కావాలో మిగతా శిష్యులకు కూడా అది అక్కర్లేదా? कितना हम तो थोड़ा सा इस बात को सोचने से हमें थोड़ा सा ये हमें शर्म महसूस होगा। क्या हमें हमारा प्रभु ऐसे चाहिए क्या? మనం ఈ విషయాన్ని ఆలోచన చేసినప్పుడు మనకు కూడా ఎంతో సిక్కు కలుగుతుంది. మనకు కూడా మరియమ్మ ఏదైతే కోరుకుందో అది మనకు కూడా కావాలా వద్దా? ये हम लोग निकोदिमस के बारे में पढ़ते हैं, निकोदिमस के बारे में నికోదేముని గురించి కూడా మనం చదువుతాము. बार बार हम उनके बारे में पढ़ते हैं। 3 बार हम लोग पढ़ते हैं एक्चुअली, कि वो रात में प्रभु को उसका आइडेंटिटी बन गया, वो रात में प्रभु से मिलने वाला व्यक्ति था। నికోదేముడి గురించి మనం 3 సార్లు చదువుతూ ఉంటాము. అతను ఎవరు అంటే రాత్రిపూట వచ్చి ప్రభువుని కలుసుకునే వ్యక్తి అని కూడా ఆ మాటలు ఉపయోగిస్తాం. हाँ, रात रात को वो मिलने के लिए आता था, क्योंकि उनको डर था, इतना बड़ा टीचर है, वो इस्राएल का टीचर है, और ऐसे एक कारपेंटर के पास में आते हुए वो सीखने के लिए कुछ आएगा तो आदमी लोग उसको क्या बोलेंगे? అతను ఇజ్రాయేలుకు బోధకుడుగా ఉన్నాడు కాబట్టి పగటిపూట వస్తే ఏం జరుగుతుందో, లేకపోతే ఒక బోధకుడు వెళ్ళి ఒక వడ్రంగి వాని దగ్గర ఏం నేర్చుకున్నాడని చెప్పేసి కొంచెం భయంతో పగటిపూట వచ్చేవాడు కాదు అతను. उसको अपना लोग का डर था, अपना समाज का डर था, अपना इज्जत का डर था। తన యొక్క గౌరవాన్ని గురించి భయం ఉంది, తన యొక్క సమాజం నుంచి భయం ఉండేది, తన వారి గురించి అతనికి భయం ఉండేది ఎప్పుడు. और इसलिए वो रात रात को प्रभु से मिलने के लिए आता था। అందుకోసం ఎప్పుడు చూసినా రాత్రిపూట వచ్చి ప్రభువుని కలుసుకుంటాడు నికోదేము. लेकिन उसका जीवन में एक समय ऐसे आया అయితే తన జీవితంలో ఒకానొక సందర్భం, సమయం ఈ రీతిగా వచ్చింది कि वो प्रभु जिनसे वो रात को मिलने के लिए आते थे, वो मर गए क्रूस काट में। అయితే ఏ ప్రభువునైతే రాత్రిపూట కలవటానికి ప్రతిసారి వచ్చాడో ఆ ప్రభు ఈ సమయంలో సిలువలో మరణించాడు. उसके बाद हम लोग ये निकोदेमुस को देखते हैं, बड़े साहस के साथ में, बड़े ताकत के साथ में वो पिलातुस के सामने जाता है और उनसे कहता है कि मुझे मेरा प्रभु का वो लाश को मुझे दीजिए। అయితే ఆ సమయంలో ఎంతో ధైర్యంతో తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహమును తనకు ఇమ్మని ఆయన అడుగుతాడు. कहाँ गया उसका डर? ఆ సమయంలో భయం అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? कहाँ उसका इज्जत? कहाँ उसका मान? कहाँ? అక్కడ దాకా తను అనుకున్న ఈ గౌరవము, మర్యాద అదంతా ఏమైపోయింది? क्यों अभी वो कोई बात का चिंता नहीं कर रहा? ఈ సమయంలో ఎందుకు ఏ విషయాలు ఏమాత్రం పట్టించుకోవట్లేదు నికోదేము? क्योंकि उनको यीशु चाहिए था। ఎందుకంటే తనకు యేసు ప్రభు కావాలి. मुझे मेरे प्रभु को सौंप दीजिए, मुझे मेरे प्रभु को वापस दीजिए। నా ప్రభువును మరలా నాకు ఇవ్వండి, ఇచ్చివేయండి అని అడుగుతున్నాడు. वो अपनों के बीच में आया, परंतु उसके अपनों ने उसको ग्रहण नहीं किया। ఆయన తన సొంత వారి వద్దకు వచ్చిన కానీ తన సొంత వారు తనను అంగీకరించలేదు. परंतु जितनों ने उसको ग्रहण किया, కానీ ఎందరైతే తనను అంగీకరించారో उसको उन्होंने परमेश्वर का संतान होने का अधिकार दिया। వారికి ఆయన దేవుని కుమారులు అనబడుటకు అధికారం देखिए, అనుగ్రహించాను. यह मरियम भी वैसी ही है, मुझे मेरा प्रभु चाहिए, मेरा प्रभु को आप लोग कहाँ पे लेकर के गए? నాకు నా ప్రభువు కావాలి, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయారు, ఎక్కడున్నారో చెప్పండి అంటుంది ఆవిడ. हम ये दुनिया में हमारे प्रभु को सबने तिरस्कार किया, ये संसार में। మనం ఏం చేశాము? లోకం ఎదుటే మన ప్రభువును ఎరుగుము అన్నట్లు ఆయనను తిరస్కరించాం. हाँ, किसी को नहीं चाहिए, ये वो इशू है, नहीं नहीं नहीं, वो इशू नहीं चाहिए हमें। మనం ఏం చెప్తూ ఉంటాం? యేసు మాకు అక్కర్లేదు, అవసరం లేదు అంటాం. हाँ, लेकिन क्या हम प्रभु के चेले लोग, हम प्रभु के विश्वासी लोग, क्या हमें हमारा प्रभु चाहिए क्या? విశ్వాసులమైన మనము, శిష్యులుగా ఉంటున్న మనము, మనకు మన ప్రభు మనకు కావాలా? ये देखिए, चेले लोगों के बारे में हम लोग देखते हैं, 11 चेले लोग, ये लोग तो कब्र को खाली देखते हुए ये लोग वापस चला गया है, अभी तो वो मर गया बेचारा, अभी हम क्या करेंगे उसके लिए, ऐसे शायद दुख मना रहे थे होंगे वो।
శిష్యుల గురించి ఆలోచన చేస్తే చూడండి, సమాధి తెరవబడి ఉంది, ఖాళీగా ఉన్నది, దేహం లేదు, ఇంకేం చేద్దాము, దేహం కూడా లేదు కదా అని చెప్పేసి శిష్యులందరూ కూడా తమ ఇళ్ళకు కూడా అందరూ వెళ్ళిపోయిన పరిస్థితి. लेकिन मरियम को देखिए, जब तक मुझे प्रभु से मैं नहीं मिलूंगी, मैं यहाँ से नहीं जाऊंगी। అయితే మరియను గురించి ఆలోచన చేస్తే ఎప్పటి వరకైతే నా ప్రభువు నాకు దొరకడో అప్పుడు దాకా నేను ఇక్కడి నుంచి పోయేది లేదు అన్నట్లు కూర్చుంది. हाँ, हम लोग पुराने समय में मूसा के बारे में हम लोग ऐसे देखते हैं। అంతకు ముందు మోషేని గురించి మనం చదువుతాం పాత నిబంధనలో. वो जंगल में जब वो परमेश्वर का दर्शन करने के लिए चाहते हैं और वो कहते हैं, प्रभु मुझे आपका महिमा देखना है, मुझे आपका दर्शन करना है। అరణ్యంలో మోషే ఉన్నప్పుడు ప్రభువా నీ మహిమను నేను చూడాలి, నీ మహిమను చూడాలి అని వేడుకుంటాడు. और प्रभु कहते हैं, नहीं नहीं, मुझे कोई दर्शन नहीं कर सकता, मुझे कोई देख नहीं सकता, नहीं तो वो मर जाएगा। ఏ మనుషుడు కూడా నన్ను చూడలేదు, చూడనేరడు, ఒకవేళ చూస్తే చనిపోతావు అని చెప్తాడు. और ये मूसा कहता है, नहीं मुझे आपको देखना ही है, मुझे आपका दर्शन करना ही है। లేదు ప్రభా నేను మిమ్మల్ని చూడాలి, నీ దర్శనం కావాలి అని అడుగుతాడు మోషే. लेकिन हम वो प्रभु का दर्शन करने के लिए इतना इच्छा करते हैं क्या? అయితే మనము ఆ దేవుని దర్శనాన్ని, దేవుని చూడటానికి ఇంత కోరికను మనం కలిగి ఉంటామా? हम लोग एक भजन संहिता पढ़ेंगे, भजन संहिता 84, కీర్తన 84వ కీర్తన. आइए वहां पर भजन संहिता 84 में 84వ కీర్తన उसका 1-2 हम लोग पढ़ेंगे। మొదటి 2 వచనాలు మనం చదువుదాం. 84వ కీర్తన. సైన్యములకు అధిపతికి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. సైన్యం हम लोग यहाँ पे दाऊद राज ये कोरावंशी लोगों का ये भजन है, जहाँ पे हम लोग ऐसे पढ़ते हैं कि मेरा प्राण यहोवा के आंगनों की अभिलाषा करते करते मूर्छित हो चला। నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది దేవుని మందిరావరణను చూడాలని. मेरा तन मन दोनों जीवते परमेश्वर को पुकार रहे। జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. और वर्स 4 में हम लोग पढ़ते हैं, क्या ही धन्य है वे जो तेरे भवन में रहते हैं, वे तेरी स्तुति निरंतर करते रहेंगे। 4వ వచనంలో నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. हम तो वो परमेश्वर का भवन का, वो परमेश्वर का दर्शन का इच्छा करते हैं क्या? మనము దేవుని మందిరావరణములను లేక దేవుని దర్శనాన్ని చూడాలని మనం అందరం ఆశ కలిగి ఉన్నామా? पुराने समय में पुराने नियम में हम लोग देखते हैं, जब इस्राएलियों ने सोने का बछड़ा बनाया, मूर्ति पूजा किया, అక్కడ మనము బంగారు దూడను ఇజ్రాయేలీయులు అరణ్యంలో చేసుకొని విగ్రహ లాగా పూజించేసినప్పుడు और परमेश्वर का वो मिलाप वाला तंबू को परमेश्वर ने ये लोगों के बीच से बाहर निकाल के बाहर रख दिया, और जिसको जिसको परमेश्वर को मिलना है बाहर जाके उधर मिलो परमेश्वर से, ऐसे बोल दिया। దేవుని మందసాన్ని ఏం చేశాడంటే వారి మధ్య నుంచి తీసుకొని వేరే వేరే చోట పెట్టడం జరిగింది. ఎవరైతే ప్రభుని కలుసుకోవాలో వెళ్ళి అక్కడ కలుసుకోవాలి అన్నట్లు ప్రభు సెలవిచ్చారు. और वहां पे हम लोग पढ़ते हैं, मूसा तो परमेश्वर से मिलने के लिए बाहर में जाता था, फिर लोगों के बीच में आते हुए परमेश्वर का बात लोगों को सुनाता था। ఆ సందర్భంలో చూస్తాము మోషే దేవునితో మాట్లాడటానికి బయటికి వెళ్ళేవాడు, అక్కడ ప్రభుతో దేవునితో మాట్లాడి మరలా జనుల మధ్యకి వచ్చేవాడు. लेकिन यहोशू के बारे में पढ़ते हैं कि वो उधर परमेश्वर के उधर में गया, वो मिलाप वाला तंबू में गया, और उधर से वो तो वापस आता ही नहीं था। అయితే యెహోషును గురించి చదువుతాము, ఆ మందసం దగ్గరికి అయితే వెళ్తాడు, మరలా రానేరాడు, మందసం దగ్గరే ఉంటాడు. परमेश्वर को देखते रहता था, परमेश्वर से मिलते रहता था क्या वो? అక్కడ దేవుని చూస్తూ ఉంటాడు, దేవునితో కలుసుకుంటూ ఉంటాడు అక్కడ. हमें क्या ऐसे इच्छा है? మనకు కూడా అటువంటి కోరిక ఉన్నదా? एक और वचन हम लोग पढ़ेंगे, ये तिमोथी का दूसरा पत्री में, తిమోతి రాసిన 2వ పత్రికలో ఇంకో మాట చదువుతాము. 4 अध्याय में ये 4వ అధ్యాయము और वहां पर हम 8 पद पढ़ेंगे। 8వ వచనాన్ని మనం చదువుదాం. 4:8. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినముందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ అనుగ్రహించును. धर्म का मुकुट किसके लिए है? నీతి కిరీటము దేనికోసము? किसके लिए? हम यहाँ पे पढ़ते हैं किसके लिए? वो पौलुस के लिए है क्या? నీతి కిరీటము పౌలు కోసమా ఇక్కడ?
हम लोग कभी कभी ऐसे नहीं नहीं वो तो शायद पौलुस के लिए रखा गया है, या तो कोई चर्च का एल्डर लोग के लिए, नहीं नहीं वो इवांजलिस्ट लोग के लिए होगा, शायद वो हमारे लिए नहीं है। మనం ఏమనుకుంటాం, ఇది లేదు ఈ సంఘ పెద్దల కోసమో, ఈ సువార్థికుల కోసం కిరీటం ఉంది, లేకపోతే చర్చిలో వేరే వాళ్ళ కోసం, పౌలు కోసం దేవుడు కిరీటాన్ని పెట్టాడు అనుకుంటా ఉంటాం. लेकिन पौलुस यहाँ पे स्पष्ट करता है कि मुझे ही नहीं वरन उन सबको भी जो उसके प्रकट होने को प्रिय जानते हैं। పౌలు గారు ఇక్కడ రాస్తున్నది నా కోసం మాత్రమే కాదు, అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించాను. उसका प्रकट होने को यानी कि उसका आगमन को, और उस समय में हम जब प्रभु का दर्शन करेंगे उसको वो लोग प्रिय जानते, प्रेम करते हैं। ప్రభు రాకడ కోసం ఎవరైతే అపేక్షిస్తూ ఉంటారో, వేచి ఉంటారో వారందరి కోసం ఈ కిరీటం ఎంచి ఉన్నది. प्रभु का वो आने वाला वो दर्शन को हम लोग क्या बेसब्री से इंतजार करते हैं, ईगरली वेट करते हैं हम लोग। మనం ప్రభు యొక్క రాకను గురించి ఆపేక్ష కలిగి రాకడ కోసం మనం కనిపెట్టుకుంటూ ఉన్నామా? यहाँ पे मरियम एकदम ईगरली वो प्रभु यीशु मसीह का बॉडी के लिए वेट कर रही थी। మరియను గురించి ఆలోచించేస్తే ప్రభు దేహము నాకు ఇమ్మని చెప్పి ఎంతో ఆశతో ఆపేక్షతో కనిపెడుతూ ఉన్నది. मेरा प्रभु बोलती है वो, मेरा प्रभु, నా ప్రభువు అన్న మట్లు సంబోధిస్తుంది. और उसको देखने के लिए, उसको पाने के लिए चाहती थी। ఆమెను ఆమె నేను దేవుణ్ణి నా ప్రభువును నాకు కావాలి అన్నట్లు అడుగుతుంది. प्रभु हम सबको सहायता करे प्यारे भाइयों। ప్రియులారా, సోదరులారా, ప్రభు మనకు సహాయం చేయను గాక. वो प्रभु का अच्छा चेला होने के लिए, మంచి శిష్యురాలుగా ఉండడానికి సహాయం చేయను గాక. और उनका चेला होने के लिए हमें कुछ भी कीमत चुकाना पड़े, हम उसके लिए आगे बढ़ेंगे। ఆయన శిష్యులుగా ఉండటానికి మనం ఎంత వెల చెల్లించాల్సి అవసరం వచ్చినా అంత వెల చెల్లించి మనం ముందు కొనసాగుతాం. हमारे साथ कोई हो नहीं हो, हमारे साथ कोई चर्च का कोई लोग हो नहीं हो, हम तब भी हम प्रभु का चेला होकर जीने के लिए, మనకి చర్చికి సంబంధించిన వారు మనతో పాటు ఉన్నా లేకపోయినా మనము క్రీస్తు శిష్యునిగా, ప్రభువు శిష్యునిగా మనం ఉంటూ ముందుకు వెళ్దాం. हमारा प्रभु आने वाला है, మన ప్రభువు తిరిగి రానున్నారు. और उस प्रभु का दर्शन पाने के लिए हम ईगरली उनका वेट करने के लिए प्रभु सहायता करें। ప్రభు యొక్క ప్రత్యక్షత కోసం మనం ఎంతో ఆశతో అపేక్షతో కనిపెట్టుకునే వారంగా ఉండాలి. प्रभु के बड़े नाम की महिमा हो। ప్రభు నామమున మహిమ కలుగును గాక. आप सबको प्रेम भरा नमस्कार। అందరికి కూడా ప్రేమపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. धन्यवाद। థ్యాంక్ యూ బ్రదర్. వాక్యం అందించిన దైవజనుడు తదేవుస్ బృందం గారికి, అనువాదం చేసిన బ్రదర్ రాజేష్ గారికి ప్రభు నామమున వందనాలు. ముగింపు ప్రార్థన చేసుకుందాం. నూతలపాటి యేసుబాబు అన్న ముగింపు ప్రార్థన చేస్తారు. నూతలపాటి యేసుబాబు అన్న అన్మ్యూట్ అవ్వండి. యేసుబాబు అన్మ్యూట్ అవ్వలేదు. సరే, కర్నూలు నుంచి పెద్దలు ప్రభుదాస్ అన్న ప్రార్థన చేస్తారు. కొప్పరిపాలెం పాలన ప్రభుదాస్ గారు చూసిన పేరు. కొప్పరిపాలెం పాలన ప్రార్థన చేయండి. దయగల గొప్ప దేవ, కృపగల తండ్రి, రాత్రిని సన్నిధి తోడు నుంచి క్షేమాన్నిచ్చి ఉదయకాలం మరణ పడకల నుండి మేలు పొలికి మాకు ఇచ్చిన మీ పాద సన్నిధి, మీ సహవాసం, చక్కని వర్తమానానికై స్తోత్రాలు. మీ దాసుల ద్వారా శ్రేష్టమైన మాటలు మాకు వివరింపని చేసినందుకు స్తోత్రాలు. పౌలు యొక్క ఆవేదన, నేను మీతో ఉన్నప్పుడే కాదు, నేను లేని ఇతర సమయాల్లో కూడా భయముతో, వణుకుతో మీ యొక్క సొంత రక్షణ కొనసాగించడని చెప్పిన మాటల్లో ఆయన భక్తుల యొక్క జీవితాలు ఎలాగో మీతో అంటుకట్టబడి ఉన్నాయో ఎన్నో మాటలు మా హృదయాల్లో ఫలింప చేయండి. ఆత్మ సంబంధంగా ఎదుగుటకు
దినదినమును మీ కృప మీ గడప యొద్ద కనిపెట్టుకొని మీ మాటల ద్వారా మేము బలం పొందుతూ ఆత్మీయంగా ఎదుగుటకు నూతన సంవత్సరంలో నూతన అనుభవాలతో మీకు ఫలభరితమైన మంచి జీవితాలు జీవించి మిమ్మల్ని సంతోషపెట్టు సహాయం దయచేదరని జూమ్ మీటింగ్లో అటెండ్ అయిన ప్రతి కుటుంబాలను సంఘాలను ఆత్మీయంగా బలపరచుదరని వచ్చిన మంది ఇచ్చిన ఆశల్ని ఇరువురిని ఆత్మ సంగమందంగా బలపరచుదరని సంఘాలను నూతన ఆత్మలో చేర్చుదరంటూ విన్న మాట మా హృదయాల ఫలింపచేసి ప్రతిదీ ఈ దినమంతా మీ కృపా క్షేమంలో మా జీవితాలు గడుపుకు సహాయం దయచేదరని ఇందుకు ప్రయాసపడుతున్న దాసు బర్నబాస్ అన్న కుటుంబాన్ని సంఘాన్ని బలపరచుదరని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలన్నా.